హలో స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం 2nd, 3rd, 4th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఇంకా 3 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్స్ క్యాన్ సబ్ క్లాసిఫై ఎస్సీస్ ఫర్ కోటా స్టాప్ కోడ్. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఇస్తుంది, క్లాసిఫై చేస్తుంది ఎస్సీస్కి. కానీ స్టేట్స్ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ రావడానికి, సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కొడుకులు కూడా ఎస్సీస్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మళ్ళా బ్యాక్వర్డ్ అంటే ఊర్లలో ఉండే ఎస్సీ వాళ్ళకి వాళ్ళ కూతురు కొడుకులకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఇట్లా కాకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేయాలంటే స్టేట్స్ ఎస్సీస్కి సబ్ క్లాసిఫై చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్ అప్పుడే మనకి ఈ రిజర్వేషన్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అనేది అప్పుడే మనము తీసుకురాగలుగుతాము అనేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇప్పుడు సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే చాలా డిస్క్రిమినేటెడ్ ఇంకా మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా ఈక్వల్ స్టేటస్ అనేది తీసుకురావడం కోసం ఈ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అనేది కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి ఓవరాల్గా. సో అంతకుముందు ఇందిరా సహాని కేసులో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ని 2 టైప్స్ లాగా డివైడ్ చేసిర్రు. ఒకటి నార్మల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఇంకొకటి మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా డివైడ్ చేసిర్రు. సో అట్లనే ఎస్సీస్లో కూడా డివైడ్ చేయొచ్చు, స్టేట్స్ డివైడ్ చేయొచ్చు అని చెప్తుంది. ఓకే, సో ఇంకొకటి కోర్టు బాగా నచ్చింది. సో ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా మనకు పనికొస్తుంది. అన్ఈక్వల్స్ హ్యావ్ టు బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ టు బ్రింగ్ రియల్ ఈక్వాలిటీ అని ఒక జడ్జి ఇది కోట్ చేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి రిట్ పిటిషన్ గురించి నేర్చుకుందాము. సో ఇది న్యూస్లో ఉండే ఈరోజు. సో రిట్ పిటిషన్ అంటే ఆర్టికల్ 32 కింద ఫండమెంటల్ రైట్స్ని ఎవరైతే వయోలేట్ చేస్తారో వాళ్ళకి రిట్ పిటిషన్ అప్లికబుల్ అవుతుంది. సో మనము ఇప్పుడు మన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎవరన్నా తీసేసుకున్నారనుకో, పోలీసు వాళ్ళు మనం మాట్లాడిన దానికి కరెక్ట్గానే మాట్లాడినాం, సో మనల్ని అరెస్ట్ చేసేస్తారు. సో అట్లా అరెస్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ని యూజ్ చేసుకొని హెబియస్ కార్పస్ మూవ్ చేస్తాం. సో ఏ అథారిటీ పైన ఏ లీగల్ ఆర్డర్ పైన మీరు అరెస్ట్ చేసిర్రు అనేసి మనము హైకోర్టుకి పోయి రిట్ పిటిషన్ ఈ హెబియస్ కార్పస్ అప్లై చేస్తే అప్పుడు ఈ ఆర్డర్ లీగల్ ఆర్డర్ వచ్చేసి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో మన ఫ్రెండ్స్ ఎవరైతే యూజ్ చేసినారో రైట్ వాళ్ళు ఈజీగా బయటికి రావచ్చు అనమాట. సో ఇది రిట్ పిటిషన్. సో ఈ రిట్ పిటిషన్ అనేది ఒక ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ జ్యుడిషియల్ అథారిటీ ఇష్యూ చేస్తుంది. ఇది 5 రిట్ పిటిషన్స్ ఉంటాయి హెబియస్ కార్పస్. సో హెబియస్ కార్పస్ అంటే ఏంది అంటే లాఫుల్గా ఇంప్రిజెంట్ చేయలేరు వాళ్ళని త్రూ హెబియస్ కార్పస్ యూజ్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు ఆ పర్సన్ని. నెక్స్ట్ మ్యాండమస్ అంటే ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీని కరెక్ట్గా పర్ఫామ్ చేయమని కోర్ట్ ఆర్డర్ ఇస్తుంది. ఇది ఒక రిట్. నెక్స్ట్ వచ్చేసి సర్టియరీ రిట్. ఇదేంటి అంటే కోర్టు డెసిషన్ని జ్యుడిషియల్ రివ్యూ తీసుకురావడం కోసము సర్టియరీ రిట్ పాస్ చేస్తారు. నెక్స్ట్ ప్రాహిబిషన్ రిట్. ఇదేంటి అంటే వేరే కోర్ట్స్ చిన్న కోర్ట్స్ అన్నీ వాళ్ళ అథారిటీకి వాళ్ళ పరిధికి మించి బయట ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ప్రాహిబిషన్ రిట్ అనేది యూజ్ చేస్తారు. కువో వారెంటో అంటే బై వాట్ అథారిటీ అనమాట. సో ఒక పర్సన్ ఫేక్ సర్టిఫికేట్స్ యూజ్ చేసి గవర్నమెంట్ జాబ్ కొడితే అప్పుడు మనకు తెలిస్తే క్యో వారెంటో రిట్ అనేది యూజ్ చేయవచ్చు. సో ఎవరైనా గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ ఇల్లీగల్గా జాబ్లో జాయిన్ అయితే వాళ్ళకి ఈ రిట్ అనేది ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏఐ స్కిల్స్ ఫర్ హెల్త్ కేర్ స్టాఫ్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది. సో పేషెంట్స్కి కరెక్ట్గా డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ సరిగ్గా చేయడం కోసం హెల్త్ కేర్ స్టాఫ్కి ఇంకా డాక్టర్స్ వీళ్ళందరికీ ఏఐలో స్కిల్స్ అనేవి నేర్పించడం కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వచ్చినాయి. సో అందుకు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. సో మన దగ్గర వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది. సో ఏఐ స్కిల్స్ హెల్త్ కేర్ స్టాఫ్కి నేర్పిస్తే కరెక్ట్గా యాక్యురేట్గా మనము
పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయొచ్చు, డయాగ్నోస్టిక్స్ కూడా కరెక్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ జిఎం సీడ్స్. సో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ మైట్ నాట్ బీ పర్ఫెక్ట్, బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ దట్ దే ఆర్ యూస్ఫుల్. సో ఇక్కడ జిఎం మన ఇండియాలో ఇప్పటి వరకు జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ క్రాప్స్ చాలా వచ్చినాయి, కానీ రిలీజ్ చేయలేదు. జిఎం సీడ్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్లో రైస్ వెరైటీస్ వచ్చినాయి, వీట్, టొమాటో, బ్రింజాల్, మస్టర్డ్ ఇవన్నీ డెవలప్ చేసినారు, కానీ ఇవి బయటికి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఒక్కటి రిలీజ్ అయింది, ఏంది అంటే కాటన్ అనేది రిలీజ్ అయింది. సో జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది ఇప్పుడు రైతులందరూ పండిస్తున్నారు. కాటన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంది. సో ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే మొన్నటి వరకు ధారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 ఆర్ DMH11 అనేది టెస్ట్ చేసినారనమాట. టెస్ట్ చేసారు, అన్ని టెస్ట్లలో పాస్ అయింది. తర్వాత ఎన్విరాన్మెంటల్గా టెస్ట్ చేస్తే ఏమని తెలింది అంటే ఇది హర్బిసైడ్ టాలరెంట్ క్రాప్ లాగా మారొచ్చు అని చెప్పినారనమాట. అంటే ఏంటి అంటే వీడ్ కిల్లర్, హర్బిసైడ్ అంటే వీడ్ కిల్లర్. సో ఈ క్రాప్ని మనం వేస్తే వీడ్స్ అంటే పురుగులు, పెస్ట్లు ఉంటాయి కదా, పెస్ట్లు మనము ఎన్ని మందులు వేసినా కానీ అవి చనిపోవు, టాలరెంట్గా ఉంటాయి. సో దానికి మనం ఇంకా ఏమంటారు ఎక్కువ డోస్ ఉన్న పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేయాలి. సో అట్లాంటివి ఇంకా కాస్ట్లీ ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అలిగేషన్స్ అనమాట. కేసు అనేది ఇంకా ప్రాసెస్లో నడుస్తూ ఉంది. సో అందుకే ఇప్పటి వరకు ఇవి ఇంకా రిలీజ్ కాలేదు. ఓన్లీ యూజ్ చేసేది మనం ఓన్లీ కాటన్కే జిఎం సీడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వర్డిక్ట్ ఆన్ ద మనీ బిల్ దట్ ఇండియా అవాయిడ్. సో ఇది ఒక ఎడిటోరియల్. ఇదేంటి అంటే మనీ బిల్ గురించి చెప్పినారు. మనీ బిల్ యాక్చువల్గా ఆర్టికల్ 109 మనీ బిల్ గురించి చెప్తుంది. ఇది మన ప్రీవియస్ సివిల్ సర్వీస్ పేపర్లో కూడా క్వశ్చన్ వచ్చింది. 109 ఏం చెప్తుంది అంటే మనీ బిల్ టు బీ ఎనాక్టెడ్ విత్ ఓన్లీ లోక్సభ. సో మనీ బిల్ పాస్ చేయడానికి లోక్సభ ఇంకా రాజ్యసభ అప్రూవల్ అవసరం లేదు, ఓన్లీ లోక్సభ అప్రూవల్ అవసరం ఉంటుంది. అండ్ రాజ్యసభ రికమెండేషన్స్ ఇవ్వచ్చు, కానీ ఆ రికమెండేషన్స్ పక్కా ఫాలో కావాలి అని ఏం లేదు. ఓకే, అది 109 అనమాట. 110 క్లాస్ 1లో మనీ బిల్ గురించి డిఫైన్ చేస్తారు. 110 క్లాస్ 2లో స్పీకర్, లోక్సభ స్పీకర్ ఫైనల్గా అది మనీ బిల్లా కాదా అనేసి ఈయన డిక్లేర్ చేస్తాడు. ఓకే, సో ఇదన్నమాట మొత్తానికి. నెక్స్ట్ పీపుల్ ప్రొటెస్ట్ ఓవర్ కాన్ఫ్లిక్ట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ మణిపూర్. సో మణిపూర్ డిస్ప్లేస్మెంట్, మణిపూర్లో వాయిలెన్స్ ఇంకా ఎక్కువైతేనే ఉన్నాయి. 16 months నుంచి అక్కడ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అనేది రైజ్ అయితేనే ఉంటుంది. సో హిల్ వ్యాలీ అంటే కొండలలో నివసించే ట్రైబ్స్కి, నార్మల్ వ్యాలీస్లో నివసించే ట్రైబ్స్కి ఇద్దరికి మధ్యలో కొట్లాటలు అనమాట. సో ఇదన్నమాట మేజర్గా కొట్లాటలు. సో అందుకు వీళ్ళకి ఈక్వల్ రిప్రజెంటేషన్ కావాలి అనేసి మణిపూర్లో లొల్లిలు అయితేనే ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ మూవ్స్ ప్రివిలేజ్ నోటీస్ ఓవర్ షా స్పీచ్. సో ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంది? ఇప్పుడు ఎవరి రైట్స్ అంటే ప్రతి వాళ్ళకి ఎంపీస్కి వాళ్ళ ఇండివిజువల్ ఇంకా కలెక్టివ్ రైట్స్ అనేవి ఉంటాయి. సో అవిట్లని హామ్ చేస్తూ ఎవరైనా స్పీచ్ ఇస్తే అప్పుడు ప్రివిలేజ్ మోషన్ అనేది ఇష్యూ చేయొచ్చు. సో అట్లనే షా స్పీచ్ కొంతమంది రైట్స్ని తక్కువ చేస్తూ మాట్లాడారు. సో అందుకు కాంగ్రెస్ ఏమంటుంది అంటే ప్రివిలేజ్ మోషన్ అనేది ఇష్యూ చేయాలి అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంటింటా ఇన్నోవేటర్ 2024 ప్రోగ్రామ్. సో ఇది బేసిక్గా ఏంటి అంటే ఇన్నోవేషన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రమోట్ చేసుకుంటూ ఇన్నోవేషన్ని రికగ్నైజ్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది. నెక్స్ట్ హైకోర్ట్ బ్యాట్స్ ఫర్ రీహాబ్ సెంటర్స్ ఫర్ స్ట్రీట్ డాగ్స్. సో స్ట్రీట్ డాగ్స్ వల్ల చాలామంది చిన్న పిల్లల కాడ నుంచి ఓల్డ్ ఉమెన్ వరకు చనిపోతూ ఉన్నారు. సో ఈ స్ట్రీట్ డాగ్స్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో స్ట్రీట్ డాగ్స్ వల్ల అంటే డేంజర్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది. సో వీళ్ళకి ఎట్లా స్ట్రీట్ డాగ్స్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది చేయాలి. తర్వాత ABC హెల్ప్ లైన్ అనేది కంటిన్యూస్గా 24/7 వర్క్ చేయాలి. సో దట్ ప్రతి డాగ్ కంట్రోల్ గురించి ఉన్న కంప్లైంట్స్కి అన్నిటికీ రెస్పాండ్ కావాలి ఈ ABC హెల్ప్ లైన్. తర్వాత డాగ్స్ని పట్టుకొని స్టెరిలైజ్ లేకపోతే ఇమ్యూనైజేషన్ చేసి
అదే సేమ్ ఏరియాలో వదిలేయచ్చు. ఒకవేళ ఆ డాగ్ థ్రెట్ అని తెలిస్తే దాన్ని తీసుకుపోయి వేరే ప్లేస్ లేకపోతే వేరే దగ్గర సెక్యూర్ ప్లేస్లో పెట్టాలి. సో అదనమాట హైకోర్టు చెప్పింది. సో గైడ్లైన్స్ అనేవి ఇంకా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అనేవి తీసుకొని రావాలి, సో దట్ స్ట్రీట్ డాగ్స్ నుంచి డేంజర్ తప్పించేటట్టు. నెక్స్ట్, నియర్లీ 2.5% ఆఫ్ ఇండియాస్ డ్రగ్ అడిక్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. సో తెలంగాణ నుంచి 2.5% అంటే అరౌండ్ 19.07 lakh మంది డ్రగ్ అడిక్ట్స్ మన తెలంగాణలోనే ఉన్నారు. ఓవరాల్ ఇండియాలో 7.71 crore పీపుల్ ఉన్నారు. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంప్లీడ్స్ కేరళ, తమిళనాడు ఇన్ సువమోటో కేస్ ఆన్ వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్. సో ఇదేంటి అంటే యాక్చువల్గా వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజీ ఎక్స్పర్ట్ ప్యానల్ రికమెండేషన్స్ చేసింది. ఈ కేరళలో వెస్టర్న్ ఘాట్స్ రీజియన్లో వయనాడ్ ఇంకా చుట్టుపక్కల ఏరియాస్లో చాలా తీవ్రత హై సెన్సిటివిటీ ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టద్దు అంటే ఆల్మోస్ట్ 1950 నుంచి 2022 వరకు ఈ ఏరియాస్లో 62% ఆఫ్ ఫారెస్ట్ కవర్ని తీసి పడేసినారు. టీ ప్లాంటేషన్స్ మొత్తం స్ప్రెడ్ చేసినారు. టీ ప్లాంటేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల విజిటర్స్, టూరిస్టులు వాళ్ళందరూ వస్తున్నారు. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా మంచిగా చేసినారు. అది తప్పు కాదు, కాకపోతే ఎన్విరాన్మెంట్ కంటే ఏది ఎక్కువ కాదు. సో ఇది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 210 మంది చచ్చిపోయినారు. ఇది జస్ట్ ఏంటి, మనము డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కంటే డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాం కాబట్టి. సో ఎన్విరాన్మెంట్కి ఇట్లాంటి రిస్క్ వస్తే, డిజాస్టర్స్ వస్తే దానికి విత్స్టాండ్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. కానీ మనం ఆ క్యాపబిలిటీని తీసేసినాం. ఎట్లా, ఈ ఫారెస్ట్ కవర్ని మొత్తం తక్కువ చేసి ఇంకా వెస్టర్న్ ఘాట్స్ ఏరియాస్లో హై సెన్సిటివ్ ఏరియాస్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాం. మళ్ళీ అక్కడ లార్జ్ స్కేల్లో అగ్రికల్చర్, ఈ టీ ప్లాంటేషన్స్ అనేవి ఎక్కువ పెట్టినాం. సో ఈ రీజన్స్ వల్ల వయనాడ్లో ఇన్ని ల్యాండ్ స్లైడ్స్ అనేవి అయినాయి. ఓకే, సో 1800% ప్లాంటేషన్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది ఈ ఏరియాస్లో. సో అందుకు ఈ వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువైనాయి. సో ఇప్పటికైనా కానీ ఫ్యూచర్లో ఇట్లాంటివి రాకుండా ఇదొక గుణపాఠం లాగా అందరం నేర్చుకోవాలి. 210 పీపుల్ అంటే 210 ఫ్యామిలీస్. సో అంతమంది చనిపోయినారు. ఇంకా ఫ్యామిలీసే కాదు, యానిమల్స్, మళ్ళీ ఎన్విరాన్మెంట్గా ఎంత లాస్ అయిందో ఇంకా మనకు తెలియదు. చాలా యానిమల్స్, కుక్కలు ఇవన్నీ చనిపోయినాయి. సో ఇవన్నిటికీ మనమే రెస్పాన్సిబుల్. ఇది ఒక పెద్ద హ్యూమన్ డిజాస్టర్ అనమాట. సో అట్లా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది సువమోటోగా తీసుకుంది కేసుని. నెక్స్ట్, అలవింగ్ సబ్ కోటాస్ టు లీస్ట్ అడ్వాన్స్డ్ అమంగ్ ఎస్సీస్ డిపెండ్స్ సోషల్ జస్టిస్. సో ఆర్టికల్ 341 ప్రకారం ప్రెసిడెంట్ ఎస్సీస్ లిస్ట్ని నోటిఫై చేస్తాడు. ఓకే, సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది, స్టేట్స్ సబ్ కోటాని తీసుకురావచ్చు సో దట్ సోషల్ జస్టిస్ అమంగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్లో తీసుకురావడానికి సబ్ కోటాస్ అనేవి తీసుకురావాలి అన్ని స్టేట్స్ అనేసి చెప్తుంది. 4th August కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఏమవుతుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో సివిల్ సర్వెంట్సే 6 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు డ్రగ్ కేసులో ఇంకా టెర్రర్ కేసులో ఉన్నారు. అందుకు గవర్నర్ ఏం చేస్తాడు అంటే ఆర్టికల్ 311 యూజ్ చేసి ఈ 6 గవర్నమెంట్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేసేస్తాడు అనమాట. సో ఏంది ఆర్టికల్ 311 అంటే, డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ వితౌట్ అ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆఫ్టర్ ఇన్ఫార్మింగ్ దెమ్ ఆఫ్ ద చార్జెస్ అగెయిన్స్ట్ దెమ్ అండ్ గివింగ్ రీజనబుల్ ఆపర్చునిటీ టు బీ హర్డ్. సో వాళ్ళని ఏం ఎంక్వైరీ లేకుండా వాళ్ళ ర్యాంక్ నుంచి వాళ్ళని రిమూవ్ చేసేయడం ఆర్టికల్ 311 అనమాట. సో ఇది గవర్నర్ యూజ్ చేసి ఎవరైతే డ్రగ్ ఇంకా టెర్రర్ కేసెస్లో 6 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తీసేసిండనమాట. సో అది అందుకే న్యూస్లో ఉంది. సో ఆర్టికల్ 311 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్స్ ఇండెసిసివ్నెస్ హ్యాస్ రివైవ్డ్ ఇన్సర్జెన్సీ ఇన్ మణిపూర్. మణిపూర్లో మనకి 2 రకాల ట్రైబ్స్ ఉన్నారు. ఒకటి మైతీ ట్రైబ్స్, వీళ్ళు వ్యాలీలో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కూకీ జో ట్రైబ్స్. సో వీళ్ళు
హిల్స్‌ల కొండ ప్రాంతాల దగ్గర ఉంటారు. సో, ఈళ్ళిద్దరికి మధ్యలో క్లాషెస్ అనేవి ఘోరంగా అయితున్నాయి. సెంటర్ ఈ ఇష్యూస్‌ని సాల్వ్ చేస్తా అన్నది. కానీ ఇప్పుడు సెంటర్ ఏమి డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోవట్లేదు. ఇప్పుడు టైం అనమాట. వయలెన్స్ అనేది ఎక్కువైపోతుంది. సెంటర్ ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత మంచిది. అంతమంది హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళమవుతాం. ఇంకా వాళ్ళ ప్రాణాలని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో, మ్యాక్సిమం ఎక్స్టార్షన్ రింగ్స్‌కి ఇంకా స్మగ్లింగ్ ర్యాకెట్స్‌కి గురవుతున్నారు చాలామంది. ఎక్స్టార్షన్ రింగ్ అంటే ఏంది అంటే మనీ ఇంకా ఫేవర్స్ కోసము వేరే వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తూ అది అచీవ్ చేస్తారనమాట. అది ఎక్స్టార్షన్ రింగ్స్. స్మగ్లింగ్ ర్యాకెట్స్ అంటే తెలుసు. సో, స్మగ్లింగ్ ఇవన్నీ డేంజరస్ లెవెల్ అవుతున్నాయి మణిపూర్‌లో. నెక్స్ట్ వచ్చేసి నామ్దఫా నేషనల్ పార్క్. సో, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది ఇండియాస్ ఈస్టర్న్ మోస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట. సో, ఈ నామ్దఫా నేషనల్ పార్క్లో మనకి 4 బ్రౌన్ కలర్‌ది గుడ్ల బటర్‌ఫ్లై ఉంటుంది కదా! సో, 4 గుడ్ల బటర్‌ఫ్లై అనేది కనిపించింది ఆఫ్టర్ 61 ఇయర్స్. సో, ఈ 4 రింగ్డ్ బటర్‌ఫ్లై అనేది మేజర్‌గా చైనాలో ఉంటుంది. సో, మన ఇండియాలో మనకి నామ్దఫా నేషనల్ పార్క్‌లో కనిపించింది ఆఫ్టర్ 61 ఇయర్స్. సో, అందుకు ఇది న్యూస్‌లో ఉంది. నెక్స్ట్ ఫైటింగ్ మస్కిటో మినేస్ విత్ రిపెలెంట్స్ వ్యాక్సిన్. సో, ఇది ఒక ఎడిటోరియల్లో మస్కిటోస్ గురించి చెప్పినారు. సో, ఇండియాలో మొత్తం 12% ఆఫ్ మస్కిటో పాపులేషన్ ఉంది. మలేరియా అనేది ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో వల్ల మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. సో, ఈ మస్కిటో బైట్ వల్ల మనకి మలేరియా అనేది వస్తుంది. సో, మస్కిటో బైట్ వల్ల వచ్చే మిగతా వ్యాధులు వచ్చేసి మలేరియా డిస్కస్ చేసుకున్నాం, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా, జాపనీస్ ఎన్సిఫాలిటీస్. సో, ఇవన్నీ మస్కిటో బైట్ వల్ల వచ్చే వ్యాధులు. సో, జనరల్గా వాటర్ ఎక్కువ ఏ ఏరియాస్లో ఉంటుందో ఆ ఏరియాస్లో మస్కిటోస్ అనేవి డేంజర్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ మస్కిటోస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వ్యాక్సిన్స్ వచ్చేసి మలేరియాకి మస్కిరీ అనే వ్యాక్సిన్ తీసుకొచ్చినారు. నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం. GS 4కి సంబంధించింది ఇది. సో, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఇన్ అ డెమోక్రసీ. హౌ డూ ఇండివిజువల్ రైట్స్ సమ్టైమ్స్ కమ్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్ సొసైటల్ డ్యూటీస్. సో, రైట్స్ అంటే ఇండివిజువల్ పవర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, సో బేసిక్ హ్యూమన్ రైట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం రైట్స్ అనేవి తీసుకొని వచ్చినారు. సో, ఈ రైట్స్ అనేవి సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఒక బెటర్ సొసైటీ కావాలి అంటే ఇండివిజువల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అదే డ్యూటీస్ వచ్చేవరకు ఇండివిజువల్ రైట్స్ అన్నీ కలెక్టివ్గా ఫామ్ అయితే దానిని డ్యూటీస్ అంటారు. సో, ఫర్ సపోజ్ మన కంట్రీని మనం ప్రొటెక్ట్ చేయాలి, నేషనల్ యాంథమ్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ డ్యూటీస్ కిందికి వస్తాయి. ఒక సోషల్ ఆర్డర్ని, ఒక కంట్రీ ప్రోగ్రెస్ని రిసెంబుల్ చేస్తూ ఈ డ్యూటీస్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు మనము రిలేషన్షిప్ బిట్వీన్ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి నేర్చుకుందాం. సో, రైట్స్ అంటే ఏంది అంటే గవర్నెన్స్ ప్రాసెస్లో పీపుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఈ రైట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో, ఇదేం చేస్తుంది, ప్రతి ఒక్క సిటిజన్ వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అన్న RTI యాక్ట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. పబ్లిక్ అథారిటీస్ నుంచి ట్రాన్స్పరెన్సీ ఇంకా అకౌంటబిలిటీ చెక్ చేయడం కోసం ఇవన్నీ ఇన్ఫర్మేషన్ RTI యాక్ట్ 2005 కింద మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఏంది, డ్యూటీస్కి వచ్చేవరకు సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇవి ఒక పిల్లర్స్ లాగా పనిచేస్తాయి. సో, ఒక సెన్స్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇది ఇన్స్టాల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరము ఎలక్షన్స్ అప్పుడు ఓట్ వేయాలి. సో, ఇదొక మన డ్యూటీ లాగా మనం తీసుకుంటాం. సో దట్ డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. సో, రైట్స్, డ్యూటీస్, రైట్స్ అనేవి Part 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి Part 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో, రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్. సో, ఫండమెంటల్ రైట్స్కి ఇంకా డ్యూటీస్కి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసినాయి. అవేంటి అంటే ఫస్ట్ థింగ్
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వర్సెస్ పబ్లిక్ ఆర్డర్. సో ఎప్పుడైతే ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అట్లాంటివి ఉన్నాయో మనకి ఉన్నాయి, ఇదొక ఫండమెంటల్ రైట్. కాకపోతే దీనివల్ల పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో హేట్ స్పీచ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు పబ్లిక్ ఆర్డర్ అనేది ఉండదు. సో ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఓన్ ప్రాపర్టీ. ఇదొక లీగల్ రైట్. సో గవర్నమెంట్స్ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ని అక్విజిషన్ చేస్తాయి. సో వేరే మన ల్యాండ్ని కూడా తీసుకోవచ్చు డెవలప్మెంట్ పర్పసెస్కి. సో ఇట్లా ఇదొక ఛాలెంజ్. మళ్ళీ నెక్స్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ రైట్ ఉంది అని చెప్తూనే సతీని కంప్లీట్గా అబాలిష్ చేసినారు. సో గవర్నమెంట్ దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి సతీని కంప్లీట్గా అబాలిష్ చేసేసింది. సో ఇదొక ఛాలెంజ్. తర్వాత నెక్స్ట్ రైట్ టు ప్రైవసీ. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మన దగ్గరనే పెట్టుకునే రైట్ ఇది. సో స్టేట్ ఏం చేసింది, నేషనల్ సెక్యూరిటీ కోసము, నేషనల్ ప్రొటెక్షన్ కోసము అవసరం పడితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, చెక్ చేయడం ఈ స్టేట్ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా చెక్ చేయవచ్చు. సో ఇట్లా మన రైట్స్ని అఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్. సో ఈ క్లీన్ ఎన్విరాన్మెంట్ రైట్ ఎక్కువ మనం యూజ్ చేస్తే ఇది ఏంటి అంటే మేజర్గా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే దిశలో కొంతమంది లైవ్లీహుడ్ని కూడా మనం ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ మైనింగ్స్ని రెగ్యులేట్ చేస్తూనే శాండ్ మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ పొట్ట కొట్టినట్టు కూడా ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. కంక్లూజన్స్ వచ్చేసి మనం రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం ప్రిజర్వ్ చేయాలి అనేసి ఒక కంక్లూజన్ రాసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ GS3 నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. Ransomware attacks and cyber espionage are growing threats to national security. Discuss the evolving nature of cyber threats faced by India and suggest potential solutions to enhance cyber security measures. సో ఇక్కడ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన 2 వర్డ్స్ ఏంది, ర్యాన్సమ్వేర్ అంటే ఏంది, ఎస్పియోనేజ్ అంటే ఏంది. సో దీన్ని మనం డిఫైన్ చేయాలి. ఫస్ట్ ర్యాన్సమ్వేర్ అంటే ఏంది, ఒక విక్టిమ్, ఒక పర్సన్స్ డాటాని ఎన్క్రిప్ట్ చేసి మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి పెట్టుకొని యాక్సెస్ రీస్టోర్ చేయాలంటే నువ్వు పేమెంట్ చేయాలి అనేసి డిమాండ్ చేస్తారు. సో ఈ యాక్ట్ని ర్యాన్సమ్వేర్ అని అంటాం. సైబర్ ఎస్పియోనేజ్ అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకొని కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని చోరీ చేయడాన్ని సైబర్ ఎస్పియోనేజ్ అని అంటారు. ఓకే, ఎస్పియోనేజ్ అంటే స్పైయింగ్ అనమాట. ఓకే, సో ఈ 2 థ్రెట్సే నేషనల్ సెక్యూరిటీకి. సో ఎట్లా అసలు ఇండియా ఏ టైప్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ అనేవి ఫేస్ చేస్తుంది అనేసి కొంచెం అట్లా డిస్క్రైబ్ చేసుకుంటూ పోవాలి. సో ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ సైబర్ థ్రెట్స్ ఫేస్డ్ బై ఇండియా అని రాసుకొని ర్యాన్సమ్వేర్ అటాక్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పైన అటాక్ చేసినారు. సో ర్యాన్సమ్వేర్ అటాక్ అయింది దీనిపైన. నెక్స్ట్ సైబర్ ఎస్పియోనేజ్ అంటే నేర్చుకున్నాక స్పైయింగ్, ఇంకా డేటా లీకేజెస్. సో డేటా లీకేజెస్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన డేటా లీకేజ్ అనేది అయింది. సో ఇది నేషనల్ థ్రెట్. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫేక్స్, ఇంకా AI పవర్డ్ అటాక్స్. సో జనరల్గా ఇది ఎలక్షన్స్ అప్పుడు ఇట్లాంటి డీప్ ఫేక్స్ యూజ్ చేస్తారు. సో పొలిటికల్ లీడర్స్ డీప్ ఫేక్ వీడియోస్ యూజ్ చేసి డిస్ఇన్ఫర్మేషన్ అనేది బయట స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకా ఆపరేషనల్ టెక్నాలజీస్. సో కొత్త టెక్నాలజీస్ అనేవి వస్తున్నా కొద్దీ కొత్త క్రియేటివ్ అటాక్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో దానికి కూడా మనం రెసిస్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ డాక్సింగ్ అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీకేజెస్ని డాక్సింగ్ అంటారు. నెక్స్ట్ హ్యాకింగ్ ప్లస్ హ్యాకింగ్ అనేది సోషల్ ఇంకా పొలిటికల్ పర్పస్లా చేస్తే దాన్ని హ్యాక్టివిజం అంటారు. సో ఈ రెండిటి వల్ల నేషనల్ థ్రెట్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి సొల్యూషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ సైబర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అడ్వాన్స్ థ్రెట్ డిటెక్షన్ ఎంకరేజ్ చేయాలి. స్కిల్డ్ సైబర్ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ శాండ్ బాక్సెస్ అండ్ డిసెప్షన్ గ్రిడ్స్. సో ఇవన్నీ
సైబర్ థ్రెట్స్ని అనలైజ్ చేయడం, డిటెక్ట్ చేయడం, ఇవన్నీ పనికొస్తాయి అనమాట. నెక్స్ట్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్. సో ఇదేంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్, ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్లో ఎథికల్ హ్యాకర్స్ని, మళ్ళా సెక్యూరిటీ రీసెర్చర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. సో దట్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఏమైనా థ్రెట్స్ వచ్చినా కానీ వీళ్ళు దాన్ని కనుక్కొని దాన్ని రిజాల్వ్ చేసేస్తారు. సో అట్లాంటి పీపుల్ని, ఎథికల్ హ్యాకర్స్ని, సెక్యూరిటీ రీసెర్చర్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజెస్ ఇంకా సిమ్యులేషన్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సైబర్ అటాక్స్కి ఎదురు తిరిగి పోరాడాలి అంటే ఫస్ట్ థింగ్ ఆ రెస్పాన్స్ క్యాపబిలిటీస్ అనేవి ఇంప్రూవ్ కావాలి, ఇంకా ప్రిపేర్నెస్ అనేది ఇంప్రూవ్ కావాలి. సో దానికోసం ఎక్సర్సైజెస్ ఇంకా సిమ్యులేషన్స్ అనేవి తీసుకొని రావాలి. సో ఇవన్నీ అనమాట. నెక్స్ట్ GS2కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. Dr. B.R. Ambedkar famously referred to the Comptroller and Auditor General of India as probably the most important officer in the Constitution of India. Do you agree? సో దీన్ని మనము మొత్తం క్యాగ్ డ్యూటీస్ అవన్నీ కొంచెం డిస్క్రైబ్ చేస్తూ ఎలాబరేట్ చేసి రాయాలి అంతే. సో ఆర్టికల్ 148 కింద క్యాగ్ని డిఫైన్ చేసిర్రు. క్యాగ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆఫీసర్. ఓవరాల్గా మన ఇండియన్ ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీని చూసుకునేది ఈ క్యాగ్ ఆఫీసర్ అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక చీఫ్ ఆర్కిటెక్ట్. సో ఈయన క్యాగ్ గురించి ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని డిస్క్రైబ్ చేస్తాడు. సో క్యాగ్ యాజ్ అ ప్రాబబ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఆఫ్ COI అని హెడ్డింగ్ పెట్టేసి గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్. సో ఈయన ఏం చేస్తాడు, పబ్లిక్ అకౌంట్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ, యూనియన్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇవన్నిటికీ ఆడిట్ చేస్తాడు. అకౌంట్స్ అన్నిటినీ ఆడిట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఈయన ఆడిట్ చేసిండు. అందులో ఈయన తెలుసుకున్నది ఏంటి అంటే 7.5 lakh పీపుల్కి ఒకటే నెంబర్, అంటే వీళ్ళందరికీ సేమ్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంది. సో ఇది అన్నమాట. సో ఇట్లాంటి అవకతవకల్ని క్యాగ్ ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈయన గ్రేట్ ఆఫీసర్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ. సో క్యాగ్ ప్రెసిడెంట్చే అపాయింట్ చేయబడతాడు. అండ్ సేమ్ సుప్రీంకోర్టు జడ్జి ఎట్లా రిమూవ్ చేస్తారో అట్లనే క్యాగ్ని రిమూవ్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏంది, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ కానీ, వేరే గవర్నమెంట్ బ్రాంచెస్ నుంచి ఇంటర్ఫియరెన్స్ కానీ అసలు ఉండదు. సో ఈయన ఒక ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ఆఫీసర్. తర్వాత ఈయన హెడ్ ఆఫ్ ఇండియన్ ఆడిట్ ఇంకా అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో ఈయననే మొత్తం అకౌంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఈయననే హ్యాండిల్ చేస్తాడు. నెక్స్ట్ అడ్వైజర్ టు ద పార్లమెంట్. సో క్యాగ్ కొన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ అనేవి ఇస్తాడు. సో పార్లమెంట్ కమిటీస్కి అన్నిటికీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తాడు. సో అందుకు ఈయన ఒక ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అన్నీ అనమాట. స్పెషల్గా పబ్లిక్ అకౌంట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్కి. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్. ఆర్టికల్ 279 కింద క్యాగే నెట్ ట్యాక్స్ ఎంత, మళ్ళీ నెట్ డ్యూటీ ఎంత అనేసి గవర్నమెంట్కి సర్టిఫై చేసిస్తాడు ప్రతి ప్రోగ్రామ్, పాలసీస్ అన్నిటికీ. సో ఈయన సర్టిఫికేషనే ఫైనల్ ఉంటుంది. నెక్స్ట్ కంక్లూజన్ ఒకటి రాసేసేయాలి. సో క్యాగ్ పొజిషన్ అనేది ఒక ఇండిపెండెన్స్ ఇంకా అథారిటీకి సంబంధించినది. పబ్లిక్ ఫైనాన్స్ ఇంటిగ్రిటీ అనేది క్యాగ్ అప్హెల్డ్ చేసుకొని ఉంటాడు. సో ఈయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఒక ట్రస్ట్ లాగా పనిచేస్తాడు అనమాట. అట్లా మనం కంక్లూజన్ రాసుకోవచ్చు. ఇది ఓవరాల్గా GS2కి సంబంధించింది.